కళ్యాణ్కి నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అంజలిగా మారానన్న సీక్రెట్ పక్కా సాక్ష్యాలు వాడి దగ్గర ఉన్నాయి. నీకసలు బుద్ధుందా? జై, ఈ అంజల్ని ముందు పెట్టుకుని సొల్లు డిస్కషన్ అవసరమా? ఇదిగోరా వేసాయి. వెయ్యరా, ఆగరా. ఏమైందన్నా? ఒక్క నిమిషం ఆగరా. త్రిషకి ఫోన్ చేసి అంజలి దొరికిందని చెబుదాం. వద్దన్నా, ఫోన్ చెయ్యకు. ఎందుకురా? అన్నా, త్రిషకి ఫోన్ చేసి చెప్తే చంపడం కాన్సెప్ట్ లేదంటుందన్నా. నిజమేరా. అందుకే అన్నా, అంజలిని చంపి అప్పుడు త్రిషకి ఫోన్ చేద్దాం. అంతేనా? అన్నా, చేతిలో కత్తి పట్టుకున్నాను, శత్రువు కిందుంది, పొడవరా అనకుండా అంతేనా అంతేనంటావేందన్నా? సింహాద్రి ఇప్పుడెలా ఉంది? పర్లేదమ్మా. ఆ దుర్మార్గులు నన్ను స్పృహ తప్పేలా కొట్టి మూటగట్టి పడేశారమ్మా. బ్రతికి బయటపడతానని అనుకోలేదమ్మా. నీకేం భయం లేదు, క్షేమంగా నిన్నింటికి పంపిస్తాను. అరే కూర్చో సింహాద్రి. పర్లేదమ్మా. మీ అవుట్ హౌస్ లో ఉద్యోగం మానేశాక మిమ్మల్ని మళ్ళీ ఇలా కలుస్తాను అనుకోలేదమ్మా. మంచి మనుషులు ఎక్కడున్నా ఎప్పుడో ఒకసారి తప్పకుండా కలుస్తుంటారు. ఎందుకంటే దేవుడి రూపంలో సాయం చేయడానికి వచ్చేది వాళ్ళే సింహాద్రి. అమ్మా, అన్ని విషయాలు చెప్తానమ్మా. ఆ తర్వాత భారమంతా నీదే తల్లి. త్రిష ఎవరు? అదమ్మా జరిగింది. ఓ మై గాడ్. అంటే అంజలిని బ్రతికించింది నువ్వేనా సింహాద్రి? అవునమ్మా, నా బిడ్డలాగా అనిపించిందమ్మా. అందుకే ఆ తల్లి కూతులని కలపాలనుకున్నానమ్మా. జ్యోత్స్నమ్మ కంటే ముందు మిమ్మల్ని కలవమని చెప్పి పంపించాను. అంటే అంజలి విడిదింటికి వచ్చి వాళ్ళమ్మని కలిసిందా? ఆ విషయం నాకు తెలియదమ్మా. కళ్యాణ్ బాబు పారిపోయిన విషయం చెప్దామని వచ్చి పొరపాటున ఆ దొంగంజలికి చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదమ్మా. అయ్యో,
అంటే అంజలి ఈ ఊళ్ళోకి వచ్చింది. వచ్చిందమ్మా. అయితే కళ్యాణ్ కూడా ఊళ్ళోకి వచ్చాడా? కిడ్నాప్ రూమ్ నుంచి తప్పించుకున్నాడమ్మా. ఫోన్ ఒకవేళ కళ్యాణ్ రూమ్ లో నుంచి తప్పించుకుంటే నాకు ఫోన్ చేస్తాడు, లేదంటే డైరెక్ట్ గా వచ్చి నన్ను కలుస్తాడు. ఇది కళ్యాణ్ సొంతూరు. అంటే నీకంటే ముందే ఏదో ఒక దారి నుంచి సీక్రెట్ గా రావాలి. కానీ ఇంకా రాలేదంటే నాకెందుకో డౌట్ గా ఉంది సింహాద్రి. మిమ్మల్ని కలవాలని చాలా అర్జెంట్ అని అన్నాడమ్మా. సింహాద్రి, మీరు కళ్యాణి దాచిన ఇల్లు ఇక్కడ? ఊరు బయట చిన్న అడవి ఉంది కదమ్మా, ఆ బిల్డింగ్ లో కట్టి పడేశాం. అంటే ఇక్కడి నుంచి 3-4 కిలోమీటర్లు ఉంటుంది కదా? అవునమ్మా. Something is wrong. ఎవరైనా బయట ఉంటే వచ్చి తలుపులు తీయండి ప్లీజ్. వీళ్ళు చెప్తే అర్థం చేసుకోరు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే ఎన్ని గొడవలు అవుతాయో నాకు తెలుసు. నన్ను నమ్ముకొని ఉన్న కృష్ణవేణి గారు ఏమవుతారు? నో, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్, డోర్ వేసుకుని వెళ్ళిపోయాడా? షట్! సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి! సింహాద్రి, డోర్ తీ సింహాద్రి! 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 సింహాద్రి, సింహాద్రి! ఎవరైనా ఉంటే డోర్ తీయండి.
సింహాద్రి డోర్ తీ సింహాద్రి సింహాద్రి కృష్ణవేణి గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. సో మీ డాటర్ అంజలి బతికే ఉంది. మా సింహాద్రి వచ్చి ఈ గుడ్ న్యూస్ చెప్పెళ్ళాడు. జోష్నా, అసలు ఏమైందో ఏమో అని భయపడ్డావుగా. ఇప్పుడు అంజలి గురించి తెలిసింది. కూల్గా ఉండు. నేను నీ అంజలిని. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమ్మా. రామ్మా. అయ్యో, ఓ మై గాడ్. ఏమైంది జోష్నా? ఇంతకు ముందు నేను నీ కూతుర్ని మామ్ అంటూ అంజలి వస్తే నమ్మనట్టుగా మాట్లాడి పంపించేశాను. తను నాతో నేను నీ కూతుర్ని మామ్ అంటూ ఏడుస్తూ చెప్పింది సృజన్. అయ్యో భగవంతుడా, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా దగ్గరకు వచ్చింది నా కూతురు అంజలి సృజన్. కమాన్ జోష్నా, దొంగ అంజలి అనుకో నువ్వు పొరపాటు పడ్డావు అంతే. ఏడోకు ప్లీజ్. నా బిడ్డ నేను కాపాడుకోలేకపోయాను. ఇట్స్ మై బ్యాడ్ లక్ సృజన్. మామయ్య గారు, అంజలి మనల్ని కలవడానికి వచ్చినట్టుంది. మీరు అలర్ట్ గా ఉండి తను వస్తే వెంటనే దగ్గరికి తీసుకుని మాట్లాడండి. లేకపోతే భయపడి వెనక్కి వెళ్ళిపోతుందేమో. అలాగేనమ్మా. ఇందాక అరవింద్ రూమ్ కి కూడా వచ్చింది. ఆ విషయం వెంటనే నాకొచ్చి చెప్పాడు. కానీ బ్యాడ్ లక్, మేం వెళ్లేలోపు తను మిస్ అయింది. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చింది, బట్ నేనే మామయ్య గారు, నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. శంకర్, కాల్చలా వేసేయ్, వేసేయరా, వేసేయరా. ఏంట్రీ వేసేది? ఎతో నా కొడక, నేను త్రిషన్ రా. తున్నపోతుల్లారా, తిని బాడీ పెంచడమే కానీ బ్రెయిన్ లేదురా మీకు? ఏంట్రా అలా చూస్తున్నారు? ఒరే దరిద్రుల్లారా, మీరు స్పృహ తప్పించి ఎత్తుకుని వచ్చింది జోస్నా కూతురు అంజలిని కాదు, మీ త్రిషను. త్రిష, నువ్వా? అదేంటి
మేమెత్తుకొచ్చింది అంజలి అనుకున్నామే. అవును త్రిష. ఇలా కాదు నిన్ను. త్రిష సారీ త్రిష, గుర్తుపట్లే త్రిష. వాడికంటే బుద్ధి లేదు. నీకేమైంది భవానీ? త్రిష, అయ్యో త్రిష ఏంటిది? త్రిష ప్లీజ్. త్రిష త్రిష వద్దు త్రిష ప్లీజ్ వద్దు. సారీ త్రిష. అసలు మిమ్మల్ని ఇలా కాదు, మీ పీకలు తెగ్గొస్తాను రాస్కెల్స్. త్రిష పొరపాటు అయిపోయింది. పొరపాటేంట్రా? ఈ దున్నపోతు కత్తితో పొడిచే టైంకి స్పృహ వచ్చింది కాబట్టి బతికిపోయాను. లేకపోతే నన్ను చంపేవాళ్లే కదా. అంజలిని పట్టుకోండ్రా అంటే నన్ను పట్టుకొని చంపేస్తారా మీరు? త్రిష మీ ఇద్దరి ఫేస్లు ఒకేలా ఉన్నాయి. పైగా అంజలి కూడా నీలాగే శారీ కట్టుకొని పెళ్లి కూతుర్లా ముస్తాబైంది. దాంతో ఎవరు కనుక్కోలేక మిస్టేక్ అయిపోయింది. అసలు మీరు నన్ను ఫాలో చేశారా, అంజలిని ఫాలో చేశారా? అంజలిని ఫాలో చేస్తూ వచ్చావు. మధ్యలో అంజలి మిస్ అయి నువ్వొచ్చావు. అందుకే మాకు అర్థం కాలేదు త్రిష. ఛ! నా తప్పు కూడా ఉంది. మీరేం చేస్తున్నారు అని విడిదింటికి బయలుదేరాను. ఎస్, నువ్వు ఆ టైంలో లక్ష్మీనారాయణ ఇంట్లో ఉంటావు అనుకున్నావు. రోడ్డు మీద ఎందుకుంటావు? అందుకే అంజలి అనే ఫిక్స్ అయిపోయి ఎత్తుకొచ్చావు. లాజిక్ బానే చెప్పావు కానీ ఇప్పుడేంటి? ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు, బయటికి రావద్దు. ఈ లోపు మేము అంజలిని వేసేస్తాం. నేను అస్సలు బయటికి రాను. ఒకవేళ నువ్వు బయటికి వస్తే? నిజమే త్రిష. అయితే ఒక పని చేయండి. అంజలి నెత్తుకు రావడానికి ముందు కానీ చంపడానికి ముందు కానీ ఏదైనా కోడ్ పెట్టుకుని అడగండి. ఏం కోడ్ పెట్టుకుందాం? ఏదో ఒకటి అనుకుందాం. మీరు అంజలిని పట్టుకుంటే ఆ కోడ్ అడగండి. కోడ్ చెప్పలేదనుకోండి, అది అంజలి. కోడ్ చెప్తే అది నేను. అబ్బా సూపర్ ఐడియా త్రిష. సరే, కోడ్ ఏంటి? అన్నా విన్నావా? పుంజు కొక్కరకో. ఎస్, కొక్కరొకో కోడ్ పెట్టుకుందాం త్రిష. సరే భవాని, ఈసారి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఆ అంజలిని పట్టుకోండి. ముందు నువ్వు వెళ్ళు త్రిష, లేకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. సరే భవాని, నేను సంచిలో కూర్చుంటాను. మూటకట్టు తీసుకెళ్లి ఇంటి ముందు వదిలేయండి. అలాగే త్రిష. నన్ను విడిచొచ్చిన తర్వాత మోటులో ఉన్న ముసలోని కూడా ఒకసారి చెక్ చేసి నాకు ఫోన్ చేయండి. ఫోన్ ఎందుకు? అదిగో పక్కనే పొదల్లో మూటగట్టి వేశాం, రా చూపిస్తాం. రా. సరే. అన్నా ఆ ముసలుడు తప్పించుకున్నాడన్నా. షిట్! మిమ్మల్ని నమ్ముకున్నారు చూడు, నాది తప్పు. త్రిష, వాణ్ణి చంపేసి మూటలు కట్టి ఇక్కడే పెట్టాం. చంపేశారా? అవును. నేనేమన్నాను? అసలు చంపే కాన్సెప్టే పెట్టొద్దు అన్నానా? నువ్వు అన్నావు కానీ మేం చంపేశాం. త్రిష, వాడు చచ్చాకే మూటలో గట్టి పొదల్లో పెట్టాం. అదేరా, మీరు ఎవరిని చంపినా వాళ్ళు బ్రతుకొస్తారు. మీరు ముక్కలు ముక్కలుగా నరికి చంపినా ఆ ముక్కలు అతుక్కుని బ్రతుకొస్తారు. ఇప్పుడేం చేద్దాం త్రిష? చేయడానికేముంది? ఆ సింహాద్రి కృష్ణవేణిని కాని, రత్నప్రభని కాని, లక్ష్మీనారాయణని కాని ఎవరిని కలిసినా మన చాప్టర్ క్లోజ్. త్రిష, ఇప్పుడే వెళ్ళి ఆ ముసలోని అంజలిని పట్టుకుంటాం. ఆ ముసలోణ్ణి వదిలేయండి. ముందా అంజలిని పట్టుకోండి చాలు.
అలాగే త్రిష. ఛీ! మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను ఓడిపోయే పరిస్థితిలోకి తెచ్చి నిలబెట్టారు.